కోవిడ్ స్టెరాయిడ్స్ ఏవియన్. కోవిడ్ స్టెరాయిడ్స్ ఏవియన్. ఏవియన్ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్. ఏవియన్ గురించి చాలా కామన్గా మనం వింటున్నాము. కోవిడ్ వల్ల స్టెరాయిడ్స్ వాడుక వల్ల తొంటి ఎముకలలో రక్త ప్రసరణ తగ్గి బాల్స్ కరిగిపోవడాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అని అంటాము. ఏవాస్కులర్ అంటే రక్త ప్రసరణ లేకపోవడము, నెక్రోసిస్ అంటే ఎముక చచ్చుబడిపోయి నడకలో ఇబ్బంది, బాధ ఉండడము. దీనికి హిప్ రిప్లేస్మెంట్ అనే సర్జరీ మనం చేస్తున్నాము. కోవిడ్ తర్వాత చాలామంది పేషెంట్స్కి ఈ ప్రాబ్లం మనం డయాగ్నోస్ చేసి ఎవరికైతే మనము మంచి సెరామిక్ ఇంప్లాంట్స్ తోటి హిప్ రిప్లేస్మెంట్ చేసుకోగలుగుతామో కుంటుదనం అనేది కంప్లీట్గా పోతుంది. నడకలో ఇబ్బంది, బాధ అసలే కనిపించదు. ఎటువంటి కట్టకర్ర సాయం లేకుండా కూడా పేషెంట్స్ నడవగలుగుతారు. చాలామంది పేషెంట్స్ అనుకుంటారండి హిప్ రిప్లేస్మెంట్ చాలా పెద్ద ఆపరేషన్, మళ్ళీ కింద కూర్చుంటామో లేస్తామో, అసలు మళ్ళీ నడుస్తామో లేస్తామో అని. రైట్, 35 years చిన్న వయసులో కూడా ఇంతటి వెయిట్ తోటి కూడా 2 హిప్స్ రిప్లేస్మెంట్ చేసుకొని కంఫర్టబుల్గా కింద కూర్చుంటున్నారు, కంఫర్టబుల్గా లేస్తున్నారు. బిలీవ్ ఇన్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ. ఇఫ్ డన్ వెల్, ఇట్ గివ్స్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్. థ్యాంక్ యూ.